మూసీని మించి కాంగ్రెస్ నేతల భాష కంపు కొడుతోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ సైతం అడ్డగోలు మాటలతో కాంగ్రెస్ పరువు తీశారు. అర్ధరాత్రి మహిళ నడి రోడ్డుపై నడిచిన రోజునే నిజమైన స్వాతంత్రం అన్న బాపూజీ జయంతి రోజునే గాంధీ పార్టీకి చెందిన మహిళా మంత్రి సాటి ఆడబిడ్డలపై విషం కక్కారు. ఆడకూతుళ్ల పండుగ ఎంగిలిపూల బతుకమ్మ రోజున సదరు అమాత్యురాలు సాటి మహిళలను అవమానించారు. సినీ నటులు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సభ్య సమాజం, జాతీయ స్థాయిలో ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ నేతల చవకబారు భాషపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు నేతల భాష తీరు మోసీ కంపును మించిపోయింది. మోసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలతో వస్తున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక నోటికి అడ్డు అదుపు లేకుండా చెత్త మాటలు మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. తాజాగా బాపూజీ పుట్టినరోజునే నిత్యం గాంధీ పేరును స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ సాటి ఆడబిడ్డలను దారుణంగా అవమానించారు. బతుకమ్మ పండుగకు ఆరంభం ఒక ఆడకూతురుని మిగతా ఆడకూతురులంతా ఆదరంగా గౌరమ్మగా గౌరవించుకునే ఎంగిలిపూల బతుకమ్మ రోజే సినీ నటులైన సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంగిలి మాటలతో కించపరిచారు. మంత్రి అయి ఉండి అనుచిత ఆరోపణలకు దిగి వ్యక్తిత్వ హరణానికి పాల్పడింది. సభ్యత సంస్కారాన్ని మరిచి సాటి ఆడబిడ్డలపై హీనమైన వ్యాఖ్యలు చేసింది. స్థాయిని, హోదాను మరిచి దిగజారుడు భాష వాడారు. రాజకీయ దురుద్దేశంతో సినీ ప్రముఖులను వారి వ్యక్తిగత జీవితాలపై సాటి మహిళగా అనకూడని మాటలు అన్నారు. అవసరం లేకపోయినా వారి వ్యక్తిగత జీవిత అంశాలను ప్రస్తావించి శీలహననానికి పూనుకున్నారు. గాంధీ జయంతి రోజున గాంధీ భవన్ వేదికగా మంత్రి వాడిన జుగుప్సాకర భాషపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పౌర సమాజం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. 2 రోజుల క్రితం ఎవరో సోషల్ మీడియాలో పోస్టు పెడితే గగ్గోలు పెట్టారు మంత్రి సురేఖ. మహిళల్ని కించపరుస్తారా అంటూ నానా యాగి చేశారు. బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెపై సానుభూతి చూపుతూ ఆ పోస్టును తప్పుపట్టారు. అలాంటిది సాటి మహిళలపై ఆమె స్వయంగా రాయలేని, చెప్పలేని భాషలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆమె ఒక్కరే మహిళ అన్నట్టు అటు నాగార్జున కుటుంబంలో కానీ ఇటు కేటీఆర్ కుటుంబంలో మహిళలే లేనట్టు అత్యంత హీనంగా ఆమె మాట్లాడడంపై విమర్శలు కొండా సురేఖ వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు పోయింది. ఇప్పటికే మోసీ కూల్చివేతలతో దేశ స్థాయిలో అపఖ్యాతిని మూటగట్టుకున్న రేవంత్ సర్కార్ సురేఖ వ్యాఖ్యలతో మరింత దిగజారినట్లయింది. 10 ఏళ్లు హుందాగా నడిచిన తెలంగాణ రాజకీయాల్లో గత 10 నెలలుగా అభ్యంతరకర వ్యాఖ్యలు, జుగుప్సాకర భాష నిత్యకృత్యమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నోటి నుంచే అసహ్యకర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చట్టసభల్లోనూ చౌకబారు మాటలు వినిపించాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రౌడీమూకల దాడుల సంస్కృతి, రాజకీయ హింస మొదలైంది. ప్రజా జీవితంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్, కేటీఆర్ తదితర నేతలే లక్ష్యంగా ఈ వ్యక్తిగత దాడులు ప్రధానంగా కొనసాగాయి. వాటిలో మరీ దిగజారుడుగా సురేఖ వ్యాఖ్యలు. సినీ హీరోయిన్లు, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలియడంతోనే అధిష్టానం పెద్ద ఒకరు నేరుగా కొండా సురేఖకు, పీసీసీ కీలక నేతకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో మందలించినట్టుగా తెలిసింది. ఇప్పటికే మోసీ హైడ్రాతో పార్టీని నాశనం చేస్తున్నారని, ఇది సరిపోదన్నట్టుగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కూడా పార్టీకి దూరం చేస్తారా, ప్రజల్లో పార్టీని పలుచన చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ వివాదాలతో అసలు పార్టీని ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని నిలదీసినట్టుగా తెలిసింది. ఒక మహిళా మంత్రి అయి ఉండి సాటి మహిళలపై అంత అసభ్యకరంగా, సంస్కార రహితంగా మాట్లాడమేమిటని ప్రశ్నించారని, వ్యక్తిత్వం లేని వాళ్లను కేబినెట్లోకి ఎలా తీసుకున్నారని పార్టీ పెద్దలు మండిపడ్డారు. ఓవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సభ్య సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంటే కొన్ని మీడియా ఛానళ్లు సైతం విలువల్ని మరిచాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా మంత్రి చేసిన వ్యాఖ్యల్ని అలాగే ప్రసారం చేశాయి. ఇదేం నీతిమాలిన జర్నలిజం, ఇవేం మీడియా ప్రమాణాలు అని సదరు ఛానళ్లను జనం చీదరించుకుంటున్నారు. సురేఖ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోసీ నీళ్ల శుద్ధి తర్వాత గానీ ముందు కాంగ్రెస్ నేతల నోళ్ల శుద్ధి జరగాలంటున్నారు.